నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పివి న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను ఇరికిద్దాం అనుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అడ్డంగా ఆయననే ఇరుక్కున్నాడు. రేపటి రోజున అది ఎక్కడి వరకు వెళ్తుంది, రేవంత్ రెడ్డిని ఎట్లాంటి పరిస్థితులకు తీసుకెళ్తాయి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినాయని గవర్నమెంట్ ఏదైతే కమిషన్ వేసిందో పీసీ ఘోష్ కమిషన్, ఆ కమిషనే రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయింది. ఎందుకు సీరియస్ అయింది అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లలో మినిట్స్ అంటారు, అంటే ఏమేమి అంశాలు చర్చించారు కేబినెట్ మీటింగ్ లో, మంత్రిమండలి సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అనేది నోట్ చేస్తారు. అందులో తీసుకున్న నిర్ణయాలు సపరేట్ ఉంటాయి. ఆ కేబినెట్ మినిట్స్ అంటే అందులో మాట్లాడిన అంశాలన్నీ కూడా నమోదు చేస్తారు. ప్రతి అఫీషియల్ మీటింగ్, చిన్న ఆఫీస్ అయినా మండల పరిషత్ ఆఫీస్ అయినా సరే మీటింగ్ మినిట్స్ అనేది నమోదు చేస్తారు. ఇదంతా కూడా అధికారికంగా జరగాల్సిన విషయం. సో అట్లా మంత్రిమండలి సమావేశంలో కూడా ఆ మినిట్స్ అనేటివి నమోదు చేస్తారు. ఆ సమావేశ అంశాలన్నీ రికార్డ్ చేసి పెడతారు, డాక్యుమెంటేషన్ చేసి భద్రపరుస్తారు. సో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలని అవి సపరేట్ గా ఉంటే అవి కీలకమైనవి. ఇవి కూడా మీటింగ్ సంబంధించినటువంటి అంశాలు. ఇవైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల మినిట్స్ ఇమని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇప్పటికీ 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కమిషన్ ఏర్పాటు చేసింది, ఆ కమిషన్ ఆ డీటెయిల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది 2 సార్లు. కానీ ఆ 2 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఆ మినిట్స్ అందజేయలేదు. వాళ్ళు గతంలో అడిగిన సమాచారం కూడా కొద్దిగానే ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏ సమాచారం కూడా ఇవ్వలేదు. కొంత సమాచారం ఇచ్చి కొంత సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆ మీటింగ్ మినిట్స్ 2 సార్లు లేఖ రాసిన ఇవ్వకపోయేసరికి ఇప్పుడు మరొకసారి పీసీ ఘోష్ కమిషన్ రేవంత్ రెడ్డి సర్కార్కు లేఖ రాసింది. ఎందుకు డిలే చేస్తా ఉన్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మాకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల మినిట్స్ కావాలి మాకు అని చెప్పి లేఖ రాశారు. మరి ఈ మీటింగ్ మినిట్స్ ఎందుకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ వచ్చినాయి, వాటితో ఏం అవసరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, గత ప్రభుత్వ హయాంలో అసలు కేబినెట్ లో చర్చించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఎలాంటి చర్చ జరగలేదు, అన్ని ఏకపక్షంగా కేసీఆర్ తీసుకున్నారు అని చెప్పి కేసీఆర్ మీద కేసును బలంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బయట చేస్తా ఉన్నది. కానీ అసలు విషయం ఏంటి అంటే ప్రతి అంశం, ఏ అంశం అయినా సరే కేబినెట్ ఆమోదం ఉండాలి, కేబినెట్ లో చర్చ జరగాలి అని చెప్పి స్వయంగా కేసీఆర్ మా అందరికి చెప్పారు అని చెప్పి రీసెంట్ గా ఈటెల రాజేందర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రతి అంశం కూడా కాళేశ్వరం ఒకటే కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగింది. కేబినెట్ డిస్కషన్ జరిగిన తర్వాతే దాని మీద మేమందరం సంతకాలు పెట్టినాం. కేబినెట్ సబ్ కమిటీలు కావచ్చు, కేబినెట్ సమావేశాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇతరత్ర ఏ పనులైనా సరే కేబినెట్ ఆమోదంతోనే జరిగింది అని చెప్పి స్వయంగా అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బట్ కాంగ్రెస్ మాత్రం బయట చెప్తున్నది కేబినెట్ ఆమోదం లేవు దేనికి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి కేబినెట్ ఆమోదం ఉన్నదా లేదా, కేబినెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కషన్ జరిగిందా లేదా, ఎన్ని దశల్లో జరిగింది, ఎన్నిసార్లు కేబినెట్ భేటీలో దీని మీద చర్చకు వచ్చింది, ఏ అంశాలు ప్రస్తావించారు, ఏమంటారు ఆ బ్యారేజ్ల నిర్మాణం సంబంధించి కావచ్చు, కాలువల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఏ అంశము ఏ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది అనేటి అన్ని కూడా ఆ మినిట్స్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే ఏ అంశాలు అందులో కేబినెట్ సమావేశంలో చర్చించారంటే ప్రతి అంశం కూడా అసలు దానికి అనుమతులు ఉన్నాయా లేదా, ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నాడా, మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నాడా, ఏం జరిగిందనే పూర్తి వివరాలు కేబినెట్ మినిట్స్ ఇస్తే పీసీ ఘోష్ కమిషన్ కు తెలిసిపోతాయి. సో ఒకవేళ అదే జరిగితే అప్పుడు అంతా సక్రమంగానే జరిగింది, అన్ని కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగినాయి, కేబినెట్ నిర్ణయం తీసుకున్నది అన్ని కూడా సక్రమంగానే ఉన్నాయి, ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు అనే విషయం పీసీ ఘోష్ కమిషన్ కు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏమైతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ వేసినటువంటి కమిషన్ రేవంత్ రెడ్డి సర్కార్ మీదనే నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ప్రతి ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా చిన్న అధికారుల స్థాయిలో కమిషన్లు, ఇప్పుడు గవర్నమెంట్ మీదనే 20% కమిషన్ ఆరోపణలు వస్తా ఉన్నాయి. అధికార స్థాయిలో లంచాలు, కమిషన్లు ఇవన్నీ కామన్ కాంట్రాక్ట్ సంస్థలు అధికారుల మధ్యలో. బట్ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి, అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వారికి, మంత్రులుగా ఉన్న వారికి అందులో వాళ్ళు నిజంగానే అవినీతి చేసిర్రా, అవినీతి వల్లనే అది కూలిపోయిందా, ప్రభుత్వ పెద్దల తప్పిదం ఉన్నదా,
అధికారుల తప్పిదం ఉన్నదా, డిజైన్లో లోపం ఉందా అనే అంశాలన్నీ కూడా ఈ కేబినెట్ మినిట్స్ ఇస్తే ఒక కొంతవరకు క్లారిటీ వస్తాయి. ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటి వరకు క్లారిటీగా చెప్తా ఉన్నది, ఎట్లాంటి అందులో డిజైన్ లోపం లేదు, నిర్మాణ లోపం లేదు, క్వాలిటీ విషయంలో అసలే తప్పిదం లేదు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది. అందరూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, ప్రతి దశలో అన్ని జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఇది ఎవరి మెడకు చుట్టుకుంటా ఉన్నది? రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటా ఉన్నది. ఆయన ఏదో చేద్దాం, గత ప్రభుత్వాన్ని ఇరుకున పెడదాం, కేసీఆర్ ను జైలుకు పంపిద్దాం అనే ఆలోచన ఉన్నది కావచ్చు. కానీ ఇక్కడ ప్రతి దశలో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, బయటకు వస్తున్న నిజాలు కావచ్చు, ఎల్ఎన్టీ చెప్తున్నాయి కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టు సక్రమమే జరిగింది, ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, పర్ఫెక్ట్ గా నిర్మాణం జరిగింది, ఆ ప్రాజెక్ట్ అవసరం కూడా ఉన్నదని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కేబినెట్ మినిట్స్ బయటకు వస్తే అసలు తప్పిదం చేసింది ఎవరు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నది ఎవరు, కేబినెట్ లో చర్చించలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది కంప్లీట్ గా ప్రజల ముందుకు వచ్చేస్తుంది రేపటి రోజున కమిటీ రిపోర్ట్ ఇచ్చిన రోజున. సో ఇదంతా కూడా ఏదో అధికారుల స్థాయిలో కానీ అక్కడిక్కడ అవినీతి చిన్నగా కామన్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. మేబీ అది జరిగి ఉండొచ్చు. కానీ కంప్లీట్ కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు ఏదైతే పక్కకు పెట్టి గత 2 యాసంగి పంట కాలాల్లో వేలాది ఎకరాల పంటలు ఎండబెట్టింది అయితే వాస్తవం. కేవలం ఈ రాజకీయ దురుద్దేశంతో చేసినట్టుగా అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ కూడా పదే అదే విషయం చెప్పిండు. దానికి రిపేర్లు చేసి ఏదైతే 2-3 పిల్లర్లు దెబ్బతిన్నాయో వాటిని రిపేర్ చేసి నీళ్లు ఇస్తే అంత క్లియర్ ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. కేవలం ఈ రాజకీయ దురుద్దేశంతో అవన్నీ కూడా దాన్ని అట్లనే పడావ పెట్టి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఈటల రాజేందర్ కూడా చెప్పిండు. ఉత్తర తెలంగాణకు దాంతో ఎంత న్యాయం జరిగింది, ఎట్లా ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు ఏ రకంగా మారిపోయినాయని చెప్పి కూడా ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది, మేడిగడ్డ దగ్గర నిర్మాణం అనేది 100% పర్ఫెక్ట్. ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు చెప్తా ఉన్నారో అక్కడ కరెక్ట్ కాదు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ వ్యవస్థ అంతా కూడా ఇది పర్ఫెక్ట్ నిర్మాణం, దీని ద్వారానే ఎక్కువ నీరు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అందరు అంగీకరిస్తా ఉన్నారు, ఎక్సెప్ట్ కాంగ్రెస్ నాయకులు. ఈటల రాజేందర్ కాకుండా మిగతా బీజేపీ నాయకులు కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు రాబోతాయి. కేబినెట్ మీటింగ్ మినిట్స్ బయటకు వస్తే అంతా తేటతెల్లం అయిపోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు ప్లస్ ఈ కేబినెట్ మినిట్స్ ని మాత్రం ఇప్పటి వరకు బయటకు ఇవ్వట్లేదు. ఒక్కసారి కాదు, 3వ ఇది లేఖ రాయడం. 3వ లేఖ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో దురుద్దేశం ఉంది, కావలసుకుని ప్రభుత్వం ఏదో దాయడానికి ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు కేబినెట్ లో చర్చించినామని, కానీ ప్రభుత్వం మాత్రం కేబినెట్ మినిట్స్ దాచిపెడతా ఉన్నది. అంటే ఈ రెండింటిని బట్టి చూస్తే ఏదో ఉన్నది ఇందులో, కావలసుకుని చేస్తున్నట్టుగా దీని మీద కలుగుతా ఉన్నది. కావాలని అంటే కేవలం పొలిటికల్ గెయిన్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడావ పెట్టి 1000 ఎకరాల్లో పంటలు ఎండబెట్టిరనేది మాత్రం వీటన్నిటి ద్వారా మరోసారి స్పష్టమైతా ఉన్నది. థ్యాంక్ యూ.